హలో అండి, ఐఎమ్ డాక్టర్ కనక మహాలక్ష్మి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఇంట్రాయూట్రైన్ అడెషన్స్, అంటే గర్భసంచి లోపల అతుకులు. యూజువల్గా ప్రెగ్నెన్సీ నిలబడడానికి 2 మేజర్ ఎంటిటీస్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఎంబ్రియో అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎండోమెట్రియల్ లైనింగ్. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ మీదనే ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అవ్వడం జరుగుతుంది. ఒక ప్లాంట్ రావడానికి మనకు సీడ్, సాయిల్ అనేది ఎంత ఇంపార్టెంటో, ప్రెగ్నెన్సీ నిలబడడానికి కూడా మనకు ఎంబ్రియో అండ్ ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సీడ్ ని మనము ఎంబ్రియోతో కంపేర్ చేస్తే సాయిల్ అనేది ఎండోమెట్రియల్ లైనింగ్ లాగా అనమాట. సో ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ ఉన్న ప్లేస్ అంటే క్యావిటీలో కొన్నిసార్లు అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంట్రాయూట్రైన్ అడెషన్స్ అంటాము. ఇవి దేని వల్ల ఫామ్ అవుతాయంటే, ఫస్ట్ థింగ్ అనేది ఇన్ఫెక్షన్స్. మనకు ట్యూబ్ దగ్గర కానీ గర్భసంచి దగ్గర కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఏర్పడతాయో అవి హీల్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ టీబీ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ హీల్ అయ్యాక కొన్ని ఈ అతుకులు అనేటివి గర్భసంచి లోపల ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్కువగా క్యూరేట్ చేయడం, అంటే ఎక్సెసివ్ క్యూరేటేజ్. అంటే ఏదైనా మిస్క్యారేజ్ అయినప్పుడు లేకుంటే డిఎన్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ ఎండోమెట్రియం పొర అనేది ఎక్కువగా క్యూరేట్ చేయడం వల్ల ఈ అతుకులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అతుకులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎంబ్రియో అనేది ఇంప్లాంటేషన్ ఇబ్బంది అయ్యి ప్రెగ్నెన్సీ నిలవడం అనేది కష్టం అవుతుంది. సో ఈ ఇంట్రాయూట్రైన్ అడెషన్స్ ని మనం ఎలా ట్రీట్ చేస్తాము? యూజువల్ గా మనము ఈ ఇంట్రాయూట్రైన్ అడెషన్స్ అనేటివి స్కాన్ లో అంత బేసిక్ గా తెలియదండి. ఎప్పుడైతే మనకు ఎండోమెట్రియం పొర అనేది రిపీటెడ్ గా తక్కువగా వస్తుందో, రిపీటెడ్ గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందో, రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీ రావడం లేదు, లేకపోతే ఎవరికైనా హిస్టరీ ఆఫ్ టీబీ ఇలాంటిది ఏదన్నా మనం సస్పెక్ట్ చేస్తామో, అలాంటి వాళ్ళకి హిస్టోస్కోపీ ద్వారా మనము ఈ అతుకులు అనేటివి రిమూవ్ చేసి మళ్ళీ అతుకులు ఫామ్ అవ్వకుండా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ హిస్టోస్కోపీ ద్వారానే మనము అతుకులు అనేటివి రిమూవ్ చేస్తాము. ఇది ఇంట్రాయూట్రైన్ అడెషన్స్. థ్యాంక్ యూ.